మేడ్చల్ జిల్లా అన్నోజిగూడలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలు ఒక నిండు ప్రాణాన్ని బలుగొన్నాయి. మద్యానికి బానిసైన దంపతుల మధ్య తలెత్తిన వివాదం చిలికి గాలివానగా మారి భర్తను కిరాతకంగా చంపేసేలా చేశాయి. రంగారెడ్డి జిల్లా కడతాల్ మండలం నార్లకుంట తండాకు చెందిన జాతావత్ నరేందర్, సోనీ దంపతులు జీవనోపాధి కోసం హైదరాబాద్ కు వలస వచ్చారు. ఘట్కేసరం మండలం అన్నోజిగూడలోని SLNS కాలనీలో నివసిస్తూ కూలి పనులు చేసుకుంటున్నారు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె కూడా ఉన్నారు. అయితే దంపతులిద్దరూ మద్యానికి బానిస కావడంతో తరచూ గొడవలు జరుగుతుండేవి. గతంలో కూడా వీరి మధ్య తలెత్తిన గొడవలను గ్రామ పెద్దలు పలుమార్లు సర్ది చెప్పారు. ఈ క్రమంలోనే సోనీ సోదరులు కూడా నరేందర్తో పలుమార్లు ఘర్షణకు దిగారు. మంగళవారం రాత్రి దంపతుల మధ్య మరోసారి తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున ఇరుగు పొరుగు వారు నిద్రలో ఉన్న సమయంలో నిందితురాలు సోనీ తన భర్తను అంతమొందించాలని పథకం వేసింది. అనుకున్నదే తరువాయి ప్లాన్ అమలు చేసింది సోనీ. నరేందర్ మెడకు చీరతో ఉరివేసి బిగించడంతో పాటు తలను నేలకేసి బలంగా కొట్టింది. దీంతో నరేందర్ తలకు తీవ్రమైన అంతర్గత గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న పోచారం ఐటీ కారిడార్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుడి తల్లి జాతావత్ కమ్లీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తన కుమారుడి హత్యలో సోనీతో పాటు ఆమె సోదరులు రమేష్, భాస్కర్ల ప్రమేయం కూడా ఉండొచ్చని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. నరేందర్ తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోచారం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.